ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం సార్. స్వామి శరణమయ్యప్ప. కొన్నిసార్లు మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అలానే అంటే ప్రతి ఒక్క మనిషికి తన వాల్యూ కొన్ని సందర్భాల్లో గుర్తొస్తూ ఉంటుంది. అరే, ప్రతి వస్తువుకి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ప్రైస్ ఉంటుంది. మనం ఇంత చీప్గా అయిపోయామా వీళ్ళ కింద అన్న సందర్భాలు ఎదురుతూ ఉంటాయి. మన వాల్యూ మనం ఎలా తెలుసుకోవాలి అంటారు సార్? ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. పుట్టగానే మనము ఒక విలువతో పుడతాము. ఆ విలువని మనం పెంచుకుంటూ పోవడమే మన పని. ఓకే, మనం ఎంత మన విలువని పెంచుకుంటామో అంత జీవితంలో సక్సెస్ అయినట్టు. ఎలా పెంచుకోవాలి? మన విలువను పెంచుకోవాలి అంటే ఫస్ట్ మానసికంగా మనం చాలా విషయాలు అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఎదగమో మన విలువ ఎదగదు. చిన్న వాటికి మనని మనం ఇచ్చేసుకుంటూ పోతే, అందుకే అంటాను దేర్ ఇస్ కాల్డ్ అన్ ఎమోషనల్ కోషంట్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ మనలో పెరిగినప్పుడు చిన్న వాటికి మనం బానిసైపోం. ఎప్పుడైతే బానిసగా ఉంటామో మన విలువ పడిపోతుంది. అంతే కదా, లోయెస్ట్ క్యాడర్లో ఉన్నామనుకో మన విలువ తగ్గి ఉంటుంది. మనం దేనికి బానిస అవుతామో తెలుసుకుంటే మన విలువ తెలుస్తుంది మనకి. దేనికి బానిస అవుతామో మన మైండ్లో ఉండే సెన్సరీ ప్లెజర్స్కి మనం బానిస అవుతాం. సెన్సరీ ప్లెజర్స్కి బానిస అయినప్పుడు అది దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాం. సపోజ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది. వాడు ఎంత తిట్టినా వాడితోనే ఉండాలని, ఆమె ఎంత తిట్టినా ఆమె వెనకాలే పడాలని ట్రై చేస్తుంటారు కొంతమంది. అంటే వాళ్ళ విలువ ఆ సెన్సరీ ప్రెషర్, ఆ అమ్మాయి బ్యూటీ కోసము, ఆ అబ్బాయి ఇష్టము అనే ఒక ఫ్యాక్టర్కి అంటుకుపోయి వాళ్ళ విలువ అక్కడతో ఆగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉండదో వాళ్ళు ఏమైపోతుంటే ఎంతకన్నా దిగజారి వాళ్ళని వాళ్ళు అమ్మేసుకునే స్థితికి వస్తారు. బానిస అయిపోతారు. దేనికి బానిస? వాళ్ళకి కాదు, వాళ్ళ గురించి మన మైండ్లో పెట్టుకున్న ఆలోచనకి బానిస. చాలా ఇంపార్టెంట్ ఈ ఆలోచన. అది నా విలువ ఇంతేనా అని తెలియనివ్వదు. వాళ్ళ కోసం చేస్తున్నాను, వాళ్ళు చీకొట్టిన నా వాడే కదా, నా గర్ల్ ఫ్రెండే కదా అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నీ విలువ నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యవో నీ విలువ పడిపోతూ ఉంటుంది. అక్కడే ఉందనుకుంటాం, ఉండదు, పడిపోతూ ఉంటుంది. నీకు చాలా కామన్ అయిపోయినవి పట్టించుకో, విలువ ఉండదు. నీ దగ్గర ఒక కొత్త కారు కొనుక్కున్నావు అనుకో, ఫస్ట్లో కొత్త కారు అని ఉంటుంది. తర్వాత అలవాటు అయిపోయింది అనుకో, దాని పెద్ద విలువ ఉండదన్నమాట. అలాగే మనం కూడా ఇతరుల జీవితంలో పడిపోతూ ఉంటాం, అక్కడే ఉండం. అక్కడ ఉండాలి అంటే ఓకే, అదే విలువ ఉండాలి పెరగాలి అంటే నిజంగా నీ పర్సనల్ విలువ పెరగాలి. పర్సనల్ విలువ పెరగాలి అంటే నెంబర్ 1 వచ్చేసి స్కిల్. ఏదైనా ఒక ఇండిస్పెన్సబుల్ వర్క్ మనం చేయగలగాలి. ఒకవేళ ఈ ఆఫీస్లో నీ విలువ పెరగాలి అనుకుంటే, ఈ ఆఫీస్లో నువ్వు లేకపోతే నీ పని ఒకటి ఆగిపోతుంది, ఆ ఇంపార్టెంట్ పని నువ్వు చెయ్యకపోతే జరగదు అనే నీకంటూ ఒక కెపాసిటీ తెచ్చుకున్నప్పుడు విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆటోమేటిక్గా స్కిల్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1 ప్రయారిటీ. సెకండ్, నాలెడ్జ్. తెలిసినది కొంచెమైనా అది బాగా చేయగలిగినా చాలు. లేదా ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆ స్కిల్ ఆ ఫీల్డ్లో కావచ్చు, నువ్వు చేసే పనిలో కావచ్చు. ఏదైనా పని నీకు అప్పచెప్తే ఆ పనిలో నేను నెంబర్ 1 చేయగలుగుతాను, ఈ పని వీళ్ళకి ఇస్తే అయిపోతుంది అనే ఒక స్థితి కనుక మనం తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా మన విలువ పెరుగుతుంది. ఇండిస్పెన్సబుల్ వర్క్, దాన్ని నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు అనే స్టేజ్కి వచ్చిన రోజున యు ఆర్ నెంబర్ 1 ఇన్ దట్. ఓకే, నీ విలువ చాలా పెరుగుతూ పోతుంది. థర్డ్ వచ్చేసి హ్యూమిలిటీ. అంటే నేనే చేస్తున్నాను ఉన్నవాడు సొంత డబ్బా అంటారు కదా, అట్లా నేనే గొప్ప అన్నవాడు ముందు బాగుంటాడు, కానీ వెనకాల వాడి విలువ చాలా పడిపోతుంది, చాలా పడిపోతుంది. 4, ఎమోషనల్ కంట్రోల్. తొందరగా కోపం, తొందరగా అలక, తొందరగా అందరి మీద చాడీలు చెప్పడం, తొందరగా ఎవరినైనా కించపరిచేటట్టు మాట్లాడడం నీ విలువ పడేస్తుంది. చాలామందికి తెలియదు, ఇతరుల గురించి తక్కువగా మాట్లాడితే వాళ్ళ విలువ పడుతుంది అనుకుంటారు. నువ్వు అలా మాట్లాడుతూ వింటున్నారు చూసావా, వాళ్ళ ముందు నీ విలువ పడిపోతుంది, నీ విలువ చాలా పడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి తప్పు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా విలువ పడిపోతుంది. ఓకే, అండ్ 5th వచ్చేసి నీ లోపల ఉండే స్ట్రెంగ్త్ పెరగాలి అంటే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో,
ఫిజికల్గా నువ్వు గట్టిగా ఉంటావు, ఖచ్చితంగా నీ విలువ పెరుగుతుంది. ఏదో రకంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటే మెంటలీ ఫిట్నెస్ ఉంటుంది. వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ, ప్రిపేర్ యువర్ బాడీ అంటారు. నీ మైండ్ గనక సరిగ్గా పనిచేయట్లేదు, ఎప్పుడు ఏవో ఆలోచనలు వస్తున్నాయంటే ప్రిపేర్ యువర్ బాడీ. రన్, ఎక్సర్సైజ్, ఫిట్నెస్, 6 ప్యాక్స్, ఏదో రకంగా ఫుడ్ కంట్రోల్ చేయాల్సిందే. ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్, ఈ రెండు ఈజ్ యూనివర్సల్ పవర్. దీన్ని కనుక నర్చర్ చేసుకుంటే మన విలువ ఆటోమేటిక్గా పెరిగి తీరుతుంది. అండ్ ఇండిస్పెన్సబుల్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఇది పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏ ఫీల్డ్లో అయినా సరే, అది చిన్న పని పెద్ద పని ఉండదు. ఏ ఫీల్డ్లో అయినా సరే ఖచ్చితంగా దాంట్లో ఇండిస్పెన్సబుల్ నాలెడ్జ్ కనుక పెంచుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటుగా రేపటికి ఇంప్రూవ్మెంట్ ఏంటి అన్నది మైండ్లో ఉండాలి. చాలా మటుకు ఏమైపోతుందంటే ఒక స్టేజ్ వచ్చాక స్టాగ్నెట్ అయిపోతుంది. నీ విలువ అంతేనేమో అనుకుంటారు, అవుట్డేట్ అయిపోతారు. నేను ఒకప్పుడు అని ఒకప్పుడు విషయాలు చెప్తారు. ఒకప్పుడు ఇప్పుడు నడవదు. ఎవ్రీడే టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. సో ఈ రోజు నువ్వు ఏం అప్డేట్ అవుతున్నావు, ఈ రోజు నువ్వు రేపటి గురించి ఏం ఆలోచిస్తున్నావు, ఈ రోజు నువ్వు రేపటికి ప్రణాళిక ఏం చేస్తున్నావు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, పెద్దవాళ్ళు అయిపోయి ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ ఫండ్ ఏం పెట్టుకోక పిల్లల ముందు క్యారీ బ్యాగులు మోసుకెళ్లాల్సి వస్తుంది. పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో, ఇప్పుడు అమెరికాకి పిలుచుకెళ్తారు కొంతమంది పేరెంట్స్ని, ఇంట్లో ఏం పని లేదు కదా రా అక్కడికి వస్తే పిల్ల డైపర్ మార్చచ్చు అనేటట్టుగా చేస్తారు కొంతమంది. నీ విలువ ఎప్పుడు నువ్వు ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అయింది. నువ్వు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ఉంటే, ఆ ఎమోషనల్ బందీలో పడకపోయి ఉంటే, నా పిల్లలే కదండి చేస్తానంటే అక్కడికి వెళ్ళాక వాడు చలిలో కూర్చోబెట్టినా కూర్చోవాలి. అలా కాకుండా, అందరూ ఉంటారని కాదు కొంతమంది, ఓకే, అలా కాకుండా మనము ఎప్పుడైతే మన ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసి, నా జీవితానికి ఇది నా డెఫినేషన్, నేను నా జీవితాన్ని రాసుకుంటాను అని ప్లాన్ చేసుకుంటే, నీ జీవితాన్ని నువ్వు రాసుకోగలిగితే నీకు విలువ ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు కాకుండా ప్రతివాడు డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తే నీ విలువ ఉండదు, చిత్తుకాయితం అయిపోతుంది. నీ విలువ 2000 నోట్ ఉందంటే దాన్ని నువ్వు మార్చి 1 రూపీ నోట్ అని ఇవ్వలేవు, 2000 నోటే. నువ్వు వైట్ పేపర్ ఇస్తే వాళ్ళు ఎవరైనా ఏదైనా రాస్తారు. అలాగే నువ్వు కంపల్సరీగా నీ విలువని ఒకసారి సెట్ చేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా నువ్వు దాన్ని మాడ్యులేట్ చేసుకోవచ్చు, కావలసినట్టుగా మార్చుకోవచ్చు జీవితాన్ని. ఇది తెలుసుకోవాలి. ఏజ్ వస్తున్న కొద్దీ ప్లాన్ చేసుకోవాలి. అమ్మాయిలు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలంటే ఎలా చేస్తా, నేను డబ్బులు ఎలా సంపాదించుకుంటా, ఒకవేళ నాకు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, నేనేం చేసుకోవచ్చు, ఇలాంటి ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అందుకే తెలివిచ్చాడు దేవుడు. తెలివి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ఇంప్రూవ్ చేయాలి. ఎమోషనల్ డిపెండెన్స్ కాకుండా డెఫినెట్లీ ఎవరి వాళ్ళు ప్రయత్నం చేస్తే విలువ బాగుంటుంది. ఎప్పుడైతే అలా చేయరో విలువ తగ్గిపోతుంది. ఒకరోజు కాకపోతే ఒక రోజైనా బయటపడుతుంది. మనం అయ్యో ఎందుకు ఇట్లా ఇరుక్కున్నాను రా అని మనకే అనిపిస్తుంది. గ్రేట్ సార్, నిజంగా మీరు చెప్తూ ఉంటే నాకు తెలిసి ఈ వీడియో ఎవరైతే క్లీన్గా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా మీరు మాట్లాడే ప్రతి మాట వింటారో వాళ్ళకి ఒకానొక సందర్భంలో అయ్యో నేను ఈ పాయింట్ మిస్ చేశానే, అయ్యో ఇలా చేయకుండా ఉంటే నాది ఇక్కడ ఉండేదేమో అన్న రియలైజేషన్ పాయింట్కి అయితే వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ మైండ్లో ఉండే ఆ థాట్కి బానిస అవ్వకండి, ఇవన్నీ సెట్ అవుతాయి. ట్రూ సార్, ట్రూ. అది ఏదైనా కావచ్చు, ఫైనాన్షియలే కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఎవరైనా సరే మైండ్లో వాళ్ళ మీద పెట్టుకున్న ఆ ధారణని మీరు పక్కన జరపాలి. ఎలా సార్ ఆ థాట్ నిజంగా అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ ప్రాక్టీసే, జస్ట్ లైక్ మజిల్. ఒకసారి ఆ థాట్ని జరపండి, మనకు భయం వేస్తుంది. అయ్యో ఇన్ని రోజులు నేను ప్రేమించిన వాడు నన్ను టార్చర్ పెడుతున్నా, అనుభవించాలి అనే థాట్ అవసరము లేదు. నేను ఇండివిజువల్గా వచ్చాను ఇక్కడికి, నా విలువను నేను పెంచుకోవాలి అని ఎప్పుడైతే ఇండివిజువల్గా అనుకుంటామో ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అండ్ ధర్మ మార్గం, ఎప్పుడు ధర్మం ఈజ్ రైట్. ధర్మ మార్గంలో నువ్వు మోసం చేయకుండా, మోసం జరుగుతుంటే నువ్వు ఆపచ్చు. మనకు ఎప్పుడు భగవంతుడు కూడా చెప్పిన మాట, ధర్మంగా ఉండు, యుద్ధం చేయి, తప్పులేదు. ధర్మం లేకుండా యుద్ధం చేస్తేనే తప్పు. ఖచ్చితంగా. విల్ ప్రాక్టీస్ సార్. మీరు అన్నారు కదా సాధన అని. థ్యాంక్ యూ సో మచ్.